తెల్లవారుతుండగానే రహదారులు నెత్తురోడాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కడప జిల్లా తొండూరు వద్ద జరిగిన యాక్సిడెంట్లో 3 మృతి చెందారు, మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్ను ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కంభంలోని సిఎల్ఆర్ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెళ్లు చనిపోయారు. చెల్లెల్ని ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు తీసుకెళ్తూ ఉండగా వీరు ప్రయాణిస్తోన్న బైక్ ను లారీ ఢీకొట్టింది. కర్నూలు జిల్లా అవుకులో టిప్పర్ బైకును ఢీకొట్టడంతో 2 మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షంలో అదుపు తప్పిన ఓ లారీ ఇంట్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చనిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా ఉలవపాళ్ల దగ్గర ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. 3 గాయాలయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లా ఎలకతుర్తి వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 యువకులు చనిపోయారు. తెల్లవారుతుండగానే రహదారులు నెత్తురోడాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కడప జిల్లా తొండూరు వద్ద జరిగిన యాక్సిడెంట్లో 3 మృతి చెందారు, మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్ను ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కంభంలోని సిఎల్ఆర్ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెళ్లు చనిపోయారు. చెల్లెల్ని ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు తీసుకెళ్తుండగా వీరు ప్రయాణిస్తోన్న బైక్ ను లారీ ఢీకొంది. కర్నూలు జిల్లా అవుకులో టిప్పర్ బైకును ఢీకొట్టడంతో 2 మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షంలో అదుపు తప్పిన ఓ లారీ ఇంట్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా ఉలవపాళ్ల దగ్గర ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 3 గాయాలయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లా ఎలకతుర్తి వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో 2 యువకులు చనిపోయారు.